మన క్రియేటర్ని మర్చిపోయాం. ఆ క్రియేటర్ మనకి ఇచ్చిన ఫుడ్ని మర్చిపోయాం. ఆ క్రియేటర్ ఫుడ్లోనే మనకు పెట్టిన మెడిసిన్ని మర్చిపోయాం. దాన్ని మనం రివ్యూ చేసుకోగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ప్రధానమైన పార్ట్ పూర్తయితే సెకండరీగా వచ్చేటువంటి ఇబ్బందులకి మీరు అలోపతి మీద ఆధారపడతారా, హోమియోపతి, ఆయుర్వేదమా, మీ ఇష్టం, నచ్చిన దాని మీద ఆధారపడండి. మందును సపోర్ట్ తీసుకొని ఏమంటాం, కాళ్ళు ఇరిగితే కర్ర సపోర్ట్ తీసుకొని కాస్త ఉంటామే, అలా మందు మీకు ఉపయోగపడుతుంది. అప్పుడు మనం మాత్రం జీవన విధానాన్ని, నేచర్ని, అమ్మని మర్చిపోతాం, పక్కకు పెట్టేసి కాలు ఇరిగినప్పుడు సపోర్ట్గా వచ్చే కర్రనేమో నా కాలులాగా లేదేంటి కర్ర, డాక్టర్ మంచాడు కాదా, కర్ర తయారు చేసినాడు మంచాడు కదా, కర్రే మంచిది కాదా? ఎక్కడుంది అసలు లోపం? మన దగ్గర ఉంది. మన దగ్గర ఎక్కడుంది అంటాను, చిన్నది చెప్తాను ఆ బ్రదర్ని సపోర్ట్ చేస్తూ. ఏమనంటే ఆయన ఎవరో చెప్పాడండి, ఏమని, మీకు పాజిటివ్ కొలెస్ట్రాల్, నెగిటివ్ కొలెస్ట్రాల్ అని 2 రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయని చెప్పాడండి. ఎవరో చెప్పారు పెద్ద మనిషి. చెప్తే మనం ఏం చేసాం, ఓహో అట్లాగా అని పాజిటివ్ కొలెస్ట్రాల్ ఏంటి, నెగిటివ్ కొలెస్ట్రాల్ ఏంటి, ఏది లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసినప్పుడు అది చూస్తారుగా మీరు, ఆ లిస్ట్ అంతా ఎల్డిఎల్, హెచ్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్, ఆ లిస్ట్ అంతా చూస్తారు కదా, చూసి వదిలేశారు. కానీ అది ఏంటంట అని కొంచెం తెలుసుకోపోయారా? నేను ఎంబీబీఎస్ చేయమని అడగలేదు. అంటే మినిమం పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అని తెలుసుకుంటే ఇబ్బంది ఏమొచ్చింది? తెలుసుకోలేదు. మనం నమ్మేమయ్యాం, కొలెస్ట్రాల్లో 2 రకాలు ఉంటాయి అనేది సైన్స్ లాగా, నాలెడ్జ్ లాగా తయారయ్యాం. కానీ మెడికల్ సైన్స్, డెవలప్ అయినటువంటి ఆధునిక వైద్య విజ్ఞానం ఏం చెప్తుంది? కొలెస్ట్రాల్లో పాజిటివ్, నెగిటివ్ లేవు అని చెప్తుంది. మనం ఎక్కడున్నామో గమనించండి, ఎంత అద్భుతంగా వైద్య శాస్త్రం అభివృద్ధి అయిన దశలోనే ఇవాళ బతుకుతా ఉన్నాం.